వెల్కమ్ టు వేవ్స్ మీడియా. ప్రతిపాడు గ్రామంలో ప్రతిపాడు నియోజకవర్గ స్థాయి నాయకులందరూ ముష్కర్ల దాడిలో చనిపోయిన భారతీయులందరికీ సంతాపం తెలియజేస్తూ ప్రతిపాడు అంబేద్కర్ విగ్రహం వద్ద క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి చట్రాల త్రినాథ్, ప్రతిపాడు మండల అధ్యక్షుడు మెరికెనపల్లి సాంబశివరావు, పెదనందిపాడు మండల అధ్యక్షుడు ఆముదాలపల్లి నరేంద్ర, కాకుమాను మండల అధ్యక్షుడు గడ్డం శ్రీనివాసరావు, వట్టిచెరుకూరు మండల అధ్యక్షుడు పత్తి భవనానారాయణ, ప్రతిపాడు జనసేన నాయకులు మేరికనపల్లి గోపి, బోలే ప్రవీణ్, వంగీపురం గ్రామ ఉప సర్పంచ్ పుష్పాల రామ్మోహన్ మరియు జనసేన నాయకులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో త్రినాథ్ మాట్లాడుతూ కాశ్మీర్లో ముష్కర్లు జరిపిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మతం పేరుతో మనుషుల్ని చంపుకునే సంస్కృతి చాలా దారుణం అన్నారు. భారతీయులందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించాలని జనసేన పార్టీ తరపున కోరుతున్నామన్నారు. చనిపోయిన కుటుంబాలకు అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని తెలిపారు. ఇటీవల కాశ్మీర్లో జరిగిన దాడి మనందరం చూస్తూ ఉన్నాం. ముష్కరులు అతి కిరాతకంగా ఇంత అడ్వాన్స్డ్ వరల్డ్లో కూడా ఇంకా మత ఛాందస భావాలతో బతుకుతూ మతం పేరుతో మనుషుల్ని చంపుకునే సంస్కృతి ఇంకా పోకపోవడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా బౌండరీస్ దాటిపోయి చదువు విషయంలో కానీ, టెక్నాలజీ విషయంలో కానీ ఒక దేశానికి ఒక దేశం సహకరించుకుంటూ అన్ని విషయాల్లో అన్ని మతాలు సమానంగా చూసుకుంటూ అన్ని దేశాలు బతుకుతూ ఉంటాయి. ఒక పాకిస్తాన్లో బతుకుతున్న ఉగ్రవాదులు మాత్రం మతం పేరుతో అత్యంత కిరాతకంగా మతం పేరు అడిగి నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి ఆఖరికి హిందువు కాకుండా మిగిలిన ఏ రిలీజియన్ అయినా సరే క్రిస్టియన్ సోదరులు కానీ హిందూ సోదరులు కానీ విపరీతంగా దారుణంగా కాల్చి చంపడం అనేది చాలా దారుణమైన విషయం. దీని మీద ఖచ్చితంగా భారతదేశం శాంతికి సూచిక. కానీ ఈ విషయంలో మేమందరం కూడా ప్రజలందరూ కూడా దేశ ప్రజలు మేము ఒక్కరిమే కాదు, జనసేన పార్టీ ఒక్కటే కాదు, అందరూ కోరుకుంటున్నారు. దీని మీద ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలి. ఎందుకంటే శాంతి 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 అని కూర్చుంటూ ఉంటే వీళ్ళు పేటరేగిపోయే విధానం చాలా దారుణంగా ఉంది. కావున ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ దాడిని అందరూ ఖండించాలి. అలాగే ఈ విషయం మీద ప్రధానమంత్రి మోడీ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించి నియోజకవర్గం వ్యాప్తంగా అనేక చోట్ల అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఇటీవల నేను నెల్లూరులో ఏదైతే ఈ ప్రమాదంలో చనిపోయాడో జనసైనికుడు అతని దగ్గర వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ గారు నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఆ కుటుంబాన్ని కూడా దత్తత తీసుకుని వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గర నుండి అందజేయడం జరిగింది. ఈ విషయాన్ని మాత్రం జనసేన పార్టీ తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ముస్లిం సోదరులు కూడా ఈ విషయం మీద పూర్తిగా స్పందించి దేశానికి కావాల్సిన విధంగా మనందరం కూడా మారి దేశ ప్రజలందరికీ నష్టపోయిన కుటుంబాలందరికీ అండగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాడిలో చనిపోయిన మన సోదరులందరికీ సంతాపం తెలియజేస్తూ మన జరిగిన దాడికి జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.